హలో వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. ఐపీఎల్ 2026 టీమ్ వైజ్ అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ ఆఫ్టర్ 18 years తర్వాత లాస్ట్ టైం కప్ గెలిచారు. వెయిటింగ్ ఎవ్రీ టైం ఈ సాలా కప్ నమ్దే అనుకుంటూ ఎట్టకేలకు ఈ సాలా కప్ నమ్దు అని చెల్లగా పర్ఫార్మెన్స్ చేశారు. టీం బాగా సెట్ అయింది. ఆక్షన్లో మంచి ప్రీప్లాన్తో వెళ్ళారు. దినేష్ కార్తిక్ అండ్ ఆండీ ఫ్లోర్ ఇద్దరు కలిసి మంచి టీం తీసుకొని పర్ఫెక్ట్ సెట్ చేశారు. ఎప్పుడు చూసినా ఆర్సీబీ టాప్లోనే ఎప్పుడూ స్టార్ కంపెనీస్తో ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్లో ఇప్పుడు గేల్ డివిలియర్స్, కోహ్లీ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత కేఎల్ రాహుల్, షేన్ వాట్సన్ ఇలాంటి వాళ్ళ ప్లేయర్లు ఉన్నా కానీ ఎప్పుడు సరైన పర్ఫార్మెన్స్ లేదు. తర్వాత అందరూ టీం నుంచి వదిలేయడం జరిగింది. ఎట్టకేలకు 18th ఎడిషన్లో టీం బాగా సెట్ అయింది. లాస్ట్ కప్ గెలిచింది. వాళ్ళ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే 2009లో ఒకసారి ఫైనల్కి వచ్చారు. డక్కన్ చార్జర్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2011లో ఫైనల్కి వచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయారు. 2016లో గేల్ అండ్ కోహ్లీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండ్ డివిలియర్స్ ఆల్సో. విరాట్ కోహ్లీ ఆ సీజన్లో 953 runs చేశాడు, 400s కొట్టాడు. ఒంటి చేతితో ఫైనల్కి తీసుకొచ్చాడు. అన్ఫార్చునేట్లీ ఎస్ఆర్హెచ్ చేతిలో ఓడిపోయారు. ఆఫ్టర్ 2021 నుంచి వెరీ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్. లాస్ట్ 5 సీజన్లో 4 times ప్లే ఆఫ్కి వచ్చారు. లాస్ట్ టైం ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేస్తూ ఫైనల్ వచ్చారు. ఫైనల్లో కూడా పంజాబ్ కింగ్స్ని ఓడించారు. ఇక వీళ్ళ బ్యాటింగ్ విషయానికి వద్దాం. బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. విరాట్ కోహ్లీ చాలా ఫ్రీ మైండెడ్గా ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఇక ఉన్న టార్గెట్ కూడా అయిపోయింది. ఐపీఎల్లో కూడా పెద్దగా ఇప్పుడు కప్ గెలవాలి అనే మెంటల్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసారు. వెరీ ఫ్రీ మైండెడ్. మనం చూసాం రీసెంట్ ఓడిఐ సిరీస్లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ చాలా కూల్గా ఫ్రీగా బ్యాటింగ్ చేసి సెంచరీల మీద సెంచరీ కొట్టాడు. ఫిల్ సాల్ట్ విషయానికి వస్తే వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ నిల్. అతను ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో చూద్దాం. అతనితో పోలిస్తే నాకు ఓపెనింగ్లో జాకబ్ బెతలే బెటర్ అనిపిస్తుంది. చూడాలి ఇక ఎంతవరకు తీసుకుంటారు. నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ డొమెస్టిక్లో వరుస సెంచరీలతో దుమ్ము లేపాడు. రీసెంట్ ఆఫ్ టైమ్స్ కర్ణాటక నుంచి అద్భుతమైన స్ట్రైక్ రేట్తో అది కూడా వరుస సెంచరీలు కొట్టాడు. T20 కానీ 50 overs డొమెస్టిక్ క్రికెట్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. తర్వాత నెంబర్ 4లో రజత్ పటిదార్, ఒక కెప్టెన్, వెరీ సెల్ఫ్లెస్ క్రికెటర్ లైక్ రోహిత్ శర్మ. వస్తాడు, హిట్టింగ్ చేస్తాడు. 10 balls 20 కొట్టామా, 20 balls 30 కొట్టామా అనేది ఏది చూడకుండా టీంకి ఎంత కావాలో అంత ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంతేగాని బాల్స్ అయితే అస్సలు వేస్ట్ చేసే టైప్ కాదు. స్పిన్ని సూపర్గా ఆడగల ప్లేయర్. క్లాస్ అయిన తర్వాత ఐపీఎల్లో అత్యద్భుతంగా ఆడేది రజత్ పటిదార్ మాత్రమే. బిగ్ సిక్సెస్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. టీంని చాలా బాగా నడిపించాడు. ఆల్రెడీ మధ్యప్రదేశ్కి ఎప్పుడు కెప్టెన్గా ఉంటూ బాగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఈసారి కూడా అతని నుంచి టీం బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెంబర్ 5లో టిమ్ డేవిడ్, 6 అడుగుల ఆజానుబాహుడు, బిగ్ హిట్టర్. యాజ్ యూజువల్ ఈజ్ ఏ గ్రేట్ పర్ఫార్మర్. నెక్స్ట్ 6లో మరో ఆజానుబాహుడు రొమారియో షెపర్డ్. లాస్ట్ టైం ఒక మ్యాచ్ చూసాం మనం, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో 18 overs వరకు 155 స్కోరే ఉంది. ఆఖరి 2 overs 58 runs కొట్టాడు. ఓన్లీ రొమారియో షెపర్డే 54 runs కొట్టాడు. ఎందుకంటే అంత చిన్న స్వామి స్టేడియంలో రొమారియో షెపర్డ్ని టిమ్ డేవిడ్ లాంటి బ్యాట్స్మెన్ ఆపటం అంత ఈజీ కాదు. ఇలా అంటే 6 వెళ్తుంది, చిన్న గ్రౌండ్ కాబట్టి. ఇద్దరు బిగ్ హిట్టర్స్, ఇట్లా టీం అంతా సెటిల్గా ఉంది. నెంబర్ 7లో జితేష్ శర్మ, ఫైనెస్ట్ వికెట్ కీపర్. డిఆర్ఎస్ తీసుకోవడంలో జితేష్ శర్మను మించడం లేరు ఐపీఎల్ హిస్టరీలో. ఎందుకంటే తను ఎంత కాన్ఫిడెంట్గా తీసుకుంటాడంటే అతను తీసుకున్నాడు డిఆర్ఎస్ రివ్యూ అంటే సక్సెస్ఫుల్లే.
పర్ఫెక్ట్గా చెప్తాడు. అవుట్ సైడ్ లెగ్ స్టంప్ పడ్డదా, ఆఫ్ స్టంప్ పడ్డదా, మిడిల్ వికెట్లు పడ్డదా అని. వెరీ గుడ్ ఫైనెస్ట్ హిట్టింగ్, వెరీ గుడ్ ఫినిషర్, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు లాస్ట్ టైం. ఈజ్ ఆల్సో వెరీ సెల్ఫ్లెస్ క్రికెటర్, వెరీ యూజ్ఫుల్ క్రికెటర్ టు ఆర్సీబీ. తర్వాత కృణాల్ పాండే, వెటరన్ ఆల్రౌండర్. కృణాల్ పాండే కూడా లాస్ట్ టైం 1-2 మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో బెటర్గా బౌలింగ్ చేశాడు. టీంకి చాలా బాగా ఉపయోగపడ్డ ప్లేయర్. అవసరమైనప్పుడల్లా వికెట్లు తీశాడు. ఈసారి కూడా టీం తన నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వెటరన్ ఫేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. రీసెంట్గా చూసాం మనం ప్రాక్టీస్లో, విరాట్ కోహ్లీ యార్కర్ వేస్తే వికెట్లు వేసిపోయింది. వెరీ గుడ్ బౌలింగ్, మంచి రితంలో కనిపించాడు ప్రాక్టీస్ మ్యాచ్ల్లో భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ ట్రైనింగ్ క్యాంపులో. అత్యధిక డాట్ బాల్స్ ఐపీఎల్ హిస్టరీలో భువనేశ్వర్ కుమార్ పేరిటే ఉంది. వెరీ ఎకనామికల్ బౌలర్, కొడతారు ఎవరి దాంట్లోనే కొడతారు కొట్టే టైం వచ్చినప్పుడు. కానీ బౌలింగ్ బాగా చేస్తాడు భువనేశ్వర్ కుమార్. ఎప్పుడు వికెట్స్ ఇస్తాడు పవర్ ప్లేలో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఖచ్చితంగా బ్రేక్ త్రూ ఇస్తాడు. తర్వాత యష్ దయాల్, వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. ఆర్సీబీలోకి వచ్చినాక చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కంపేర్ విత్ జీటీలో కన్నా ఆర్సీబీలో మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. నెంబర్ 11లో మంగేష్ యాదవ్. గుర్తుపెట్టుకోండి, వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, 140 స్పీడ్తో వేస్తాడు. 23 years, మధ్యప్రదేశ్. చాలా దగ్గర నుంచి చూశాడు మధ్యప్రదేశ్ కెప్టెన్ రజత్ పాటిదార్. అందుకే దినేష్ కార్తిక్ కానీ ఆండీ ఫ్లవర్ కానీ ఆక్షన్లో ఏరుకోరి తనను తెచ్చుకున్నారు పెద్ద అమౌంట్ పెట్టేసి. మంగేష్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలర్గా, వెరీ యంగ్ గై, ఫాస్ట్ ఉంది, సీమ్ స్వింగ్, మంచిగా యార్కర్లు వేయగలడు, బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాడని టీం అంతా భావిస్తుంది. నెంబర్ 12లో సుయేష్ శర్మ. లాస్ట్ టైం చూసాం పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. వీళ్ళకి బ్యాకప్స్ కూడా చాలా ఉన్నాయి. వెంకటేష్ అయ్యర్ని 7 కోట్లు పెట్టి తెచ్చుకున్నారు. వాస్తవానికి అయితే వెంకటేష్ ప్లేయర్కి ప్లేస్ ఉండదు. ఫస్ట్ 7 మ్యాచెస్లో కొద్దిగా వెంకటేష్ అయ్యర్ని తీసుకోవాలంటే అన్ఫార్చునేట్లీ దేవత్ పడిక్కల్ని కూర్చోబెట్టాలి. దేవత్ పడిక్కల్ వెరీ గుడ్ ఫామ్. లాస్ట్ టైం తన రొటీన్ స్టైల్కి భిన్నంగా ఎక్కువ స్ట్రైక్ పెడితే పరుగులు చేశాడు ఆర్సీబీకి. ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్. వెంకటేష్ అయ్యర్ ఆల్సో లెఫ్ట్ హ్యాండర్, బట్ జెన్యున్గా ఆలోచిస్తే దేవత్ పడిక్కల్కి ఛాన్సెస్ ఎక్కువ. చూద్దాం వెంకటేష్ అయ్యర్నా అదా. నెక్స్ట్ యంగ్ గై కనిష్క్ చౌహాన్ ఉన్నారు. విహాన్ మల్హోత్రా అండర్-19 ప్లేయర్, వెరీ గుడ్ లెఫ్ట్ హ్యాండర్, చాలా బాగా ఆడాడు. స్వప్నిల్ సింగ్ ఎప్పటి నుంచో ఆర్సీబీ కుంటున్నాడు. జాకబ్ డఫీ ఉన్నాడు. జార్డాన్ కాక్స్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. జోష్ హేజల్వుడ్ ఆల్సో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అతను కూడా ఫ్యాట్ కమిన్స్ లాగానే వీళ్ళకి హెడ్ఏక్గా తయారయ్యాడు. హేజల్వుడ్ ఉంటే వీళ్ళ బౌలింగ్ లైన్ చాలా బాగుంటుంది. లైక్ ఇండియాకి బుమ్రా ఎలాగనో ఆర్సీబీకి జోష్ హేజల్వుడ్ అలాగా. ఖచ్చితంగా ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. భువీ హేజల్వుడ్ కాంబినేషన్ అనేది లాస్ట్ టైం చాలా బాగా వర్కౌట్ అయింది. ఈసారి అది మిస్ అవుతుంది. చూద్దాం ఈసారి మంగేష్ యాదవ్తో వెళ్తారో జాకబ్ డఫీతోనే వెళ్తారో వీళ్ళ కాంబినేషన్. ఓవరాల్గా ఇది లైక్లీ 11 వచ్చేసి ఫస్ట్ విరాట్ కోహ్లీ, విల్ సాల్ట్ ఓపెనర్గా. నెంబర్ 3లో జాకబ్ బెతల్ ఆర్ దేవత్ పడిక్కల్. జాకబ్ బెతల్ని తీసుకుంటే ఒక ఫాస్ట్ బౌలర్ని తీసేయాల్సి వస్తుంది, లేదంటే జాకబ్ డఫీని తీసుకుంటారు. లేదంటే దేవత్ పడిక్కల్ అయితే మంగేష్ యాదవ్ని తీసుకుంటారు. అది నెంబర్ 4లో రజత్ పాటిదార్, 5లో టిమ్ డేవిడ్, 6లో జితేష్ శర్మ, రోమార్ యశోపాడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, మంగేష్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేగా సుయేష్ శర్మ. చాలా బాగా టీమ్ సెట్ అయింది. హోప్లీ ఈసారి కూడా ప్లే ఆఫ్కి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయి ఆర్సీబీకి. బెటర్ పర్ఫార్మెన్స్. నాకు తెలిసి ఐపీఎల్ హిస్టరీలో అతి తక్కువ మార్కులతో దిగింది లాస్ట్ సీజన్లోనే ఆర్సీబీ. ఎప్పుడు వాళ్ళ మీద ఎప్పుడు కెప్టెన్ కానీ కోచ్ కానీ ఎవరున్నా కానీ ఎప్పుడు ఆర్సీబీ ప్లేయర్ల మీద ఎప్పుడు బిలీవ్ చేయకుండా 1 or 2 మ్యాచెస్ బెంచ్ పెట్టి కూర్చోబెట్టడం, మార్చడం, తక్కువ మార్కులతో లాస్ట్ టైమే టీం సెట్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అదే టీంతో వెళ్ళారు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా అలాగనే వచ్చింది, కప్పు గెలిచారు. ఈసారి కూడా అలానే వెళ్తారని ఆశిద్దాం.
ఇక కీ ఫ్యాక్టర్ ఎవరు? ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. ఆర్సీబీ అంటే కోహ్లీ అంటే ఆర్సీబీ, అంతే, వేరే క్వశ్చన్ లేదు ఇక. తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్, ఇద్దరే కీ ఫ్యాక్టర్. కెప్టెన్సీ రజత్ పాటిదార్ కెప్టెన్సీ తోటి, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తోటే ఆర్సీబీ ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం కప్ గెలిచినాక వాళ్ళ సంబరాల్లో భాగంగా తొక్కిసలాట్లో చాలామంది మరణించారు. అసలు చిన్నస్వామిలో మ్యాచ్లు జరుగుతాయా లేదా అనుకున్నారు, కానీ ఇట్టకేలకు ఐపీఎల్ ముందు పర్మిషన్ తీసుకున్నారు. బెంగళూరు ఫ్యాన్స్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన ఫ్రాంచైజీ. చెన్నై ఎక్కువ ఉంటారు, కానీ చిన్నస్వామి స్టేడియం ఉంటే అదొక వేరే మజా ఉంటుంది వాళ్ళకి. అదే కనుక వెన్యూ మారుంటే ఆ ఫ్యాన్ బేస్ అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే ఎట్లయినా అంత ఫ్యాన్ బేస్ అయితే బయటికి వెళ్ళి మళ్ళీ మ్యాచ్ చూసే పరిస్థితి ఉండదు. ఎట్లాకెళ్ళి పర్మిషన్ ఇచ్చారు చిన్నస్వామి స్టేడియంలో. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, డిపెండింగ్ ఛాంపియన్ నుంచి ఎస్ఆర్హెచ్ తోటి. ఇటు కూడా పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్, అభిషేక్ శర్మ హెడ్, నలుగురు చిన్నస్వామి స్టేడియంలో. మరి ఈ బౌలింగ్ ఆపగలుగుతారా, వాళ్ళ బౌలింగ్ వీళ్ళని ఆపగలుగుతారా చూద్దాం. ఇది ఆర్సీబీకి సంబంధించిన అనాలిసిస్ వీడియో. మీరేమనుకుంటారు? ఆర్సీబీ ఎంతవరకు ముందుకెళ్తుంది? వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.